మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం చూద్దాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. మనం సంపూర్ణ భక్తి చేయాలా. మనం సుఖంగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే, మనం బ్రతకాలంటే, మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మన భక్తి సంపూర్ణంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మరి మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపన చేయాలా, ప్రార్థన చేయాలా, కృతజ్ఞత స్తుతులు చేయాలా. మనకి హెచ్చరిస్తున్నాడు, దేవుడు హెచ్చరిస్తున్నాడు. అనేక మంది కోసం ప్రార్థన చేయమని హెచ్చరిస్తున్నాడు. అనేక మంది కోసం విజ్ఞాపన చేయమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా దేవుడు వాడుకోవాలంటే, అందరికంటే ఎక్కువగా యజమాను వాడుకుంటకు మనం అర్హమైన పాత్రగా ఉండాలా. నీ భక్తి ఎప్పుడైతే సంపూర్ణమైన భక్తి ఉంటుందో, యథార్థత కలిగిన భక్తి ఉంటుందో, దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. నీ భక్తి ఎల్లప్పుడూ కూడా సంపూర్ణమైన భక్తి ఉండాలా, యథార్థమైన భక్తి ఉండాలా. అనేక మంది ప్రజల కోసం, రాజుల కోసం నువ్వు విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉండాలా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలా. నీ పొరుగు వారి కోసం విజ్ఞాపన చేయాలా. నీ శత్రువుల కోసం విజ్ఞాపన చేయాలా. రాష్ట్రం కోసం, దేశం కోసం, అధికారుల కోసం నువ్వు విజ్ఞాపన చేయాలా. నీ భక్తి ఎప్పుడు కూడా, ఎల్లప్పుడు నువ్వెప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలా. పరిశుద్ధంగా జీవించడానికి ఎప్పుడు కూడా ఆ దేవుని పాదాల చెంత ఉండాలా. ఆ దేవుని పాదాల చెంతన ఎప్పుడు ఉండాలా. ఎప్పుడు కూడా ఆ దేవుని పాదాల చెంత ఉండాలా. మనం దేవునిలో వాడబడాలంటే, అందరికంటే ఎక్కువగా వాడబడాలంటే, మరి యజమానుడు మనల్ని వాడుకోవాలంటే మనం అర్హమైన పాత్రగా ఉండాలి. ఆ యజమానుడు మనల్ని వాడుకోవాలంటే నీతిమంతుడిగా ఉండాలా, పరిశుద్ధుడిగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా. ఆయన వైపు మన దృష్టి ఉండాలా. ఆయనతో సమీపంగా ఉండాలా. మన జీవితం ఆయన చేతులకు అర్పిస్తే, మన ప్రాణాత్మ దేహాలు ఆయన చేతులకు అర్పిస్తే, దేవుడు నిన్ను ఏ విధంగా ఉంచుతానంటున్నాడంటే, అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆ దేవుడు కూడా నిన్ను వాడుకోవడానికి నీ భక్తి సంపూర్ణమైన భక్తి, యథార్థమైన భక్తి ఉంటే ఆ దేవుడు నిన్ను వాడుకుంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకుంటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండవలెను. మరి మన భక్తి మనం యథార్థంగా ఉన్నప్పుడు, మనం దేవుడిని ఆశ్రయించినప్పుడు, దేవునితో నమ్మకంగా ఉన్నప్పుడు, విశ్వాసంగా దేవుని స్తుతించినప్పుడు, కృతజ్ఞత కలిగి తగ్గింపు జీవితం కలిగి మనం దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనల్ని అర్హమైన పాత్రగా చేసి దేవుడు మనల్ని వాడుకుంటాడు. మరి ఆ దేవుడు వాడుకోవాలంటే నువ్వే విధంగా ఉండాలి. నీ పాపపు జీవితాన్ని పరిశుద్ధపరచుకుని
పవిత్రంగా ఉంచుకుంటూ యజమానుడు వాడుకోవడానికి ఒక అర్హమైన వాడిగా నువ్వు సిద్ధపరచుకోవాలి. ఆ యజమానుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉండాలా, దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలా, దేవుని అభిషేకం, దేవుని శక్తి, దేవుని మహిమ కలిగి ఉన్నప్పుడు, నీతిమంతులుగా యథార్థవంతులుగా సంపూర్ణ భక్తి నువ్వు చేసినప్పుడు ఆ యజమానుడికి ఇష్టగా ఉన్నప్పుడు ఆ యజమానుడు నిన్ను వాడుకుంటాడు. అనేక మంది, చాలా మంది దీవించబడట్లేదు, ఆశీర్వదించబడట్లేదు, మా జీవితాల్లో మేలు జరగట్లేదని చాలామంది ఎన్నో దినముల నుంచి మందిరానికి వెళ్ళే విశ్వాసులు అనుకుంటారు. కానీ నీ భక్తి ఏ విధంగా ఉంది? దేవునికి ఇష్టంగా ఉన్నావా? నీ చూపు దేవుని వైపు ఉందా? నీ దృష్టి దేవుని వైపు ఉందా? దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా? దేవునికి ఇంపైన జీవితం నీలో ఉందా? యథార్థత కలిగి జీవిస్తున్నావా? సంపూర్ణ మాన్యత కలిగి ఉన్నావా? ఏనాడైనా ఆలోచన చేసుకున్నావా? నీ జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు రావట్లేదంటే, ఎందుకు దేవుడు నిన్ను దీవించట్లేదంటే నీలో చెడ్డ తలంపులు, చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి. సంపూర్ణంగా దేవుణ్ణి విశ్వసించట్లేదు, సంపూర్ణంగా దేవుని యొద్దకు రావట్లేదు. నీ హృదయాన్ని, నీ మనసును, నీలో ఉన్న చెడ్డ ఆలోచనలు వదిలిపెట్టి, చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఆయన పాదాల యొద్దకు రా. ఆయన పాదాల యొద్దకు వచ్చి అడుగు. దేవుడు నిన్ను ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మేలు చేస్తాడు. నా దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పని దేవుడు, నమ్మకమైన దేవుడు, నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఒక్కసారి మాట ఇచ్చాడంటే, ఒక్కసారి వాగ్దానం ఇచ్చాడంటే నిన్ను హెచ్చించే దేవుడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచే దేవుడు, అజీవం కలిగిన దేవుడు. మరి మనం దేవుని వలన ప్రతిఫలం పొందుకోవాలంటే, చివరిగా మనం దేవుని వలన ప్రతిఫలం పొందుకోవాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్య నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. మనకు ప్రతిఫలం రావాలంటే మనుషుల నిమిత్తం కాక ఆ ప్రభువు నిమిత్తం మనస్ఫూర్తిగా మనం చేస్తే దేవుడు మాత్రమే మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనస్ఫూర్తిగా చేయాలా? మనం ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాలా? మనస్ఫూర్తిగా చేయకుండా మనకు ప్రతిఫలం రాదు. నువ్వే పని తలపెట్టినా కూడా ఇష్టంగా చేస్తే ఆ పని అనేక మందికి మెప్పుకోలుగా, అనేక మంది చూడడానికి ఇష్టంగా ఉంటుంది. నువ్వు ఇష్టం లేకుండా పని చేసావా అది సరైన మార్గంలో ఉండదు. అనేక మంది చూడడానికి అది సరైన పని కాదు. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. అందరికంటే ఎక్కువగా దీవెనకరంగా ఉండాలనుకుంటున్నావా? ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా? దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటున్నావా? దేవుడి చేత హెచ్చింపబడాలనుకుంటున్నావా? దేవుని చేత పొందాలనుకుంటున్నావా? దేవుని చేత ఘనత పొందాలనుకుంటున్నావా? దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నావా? దేవుని వలన ప్రతిఫలం పొందాలనుకుంటున్నావా? ఈ రాత్రికాల సమయంలో నీ యథార్థమైన భక్తి, నీ చెడ్డ మాటలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఓపికతో, విశ్వాసంతో ఆ పరుగు పందెంలో నిలబడు. ఓపికతో ఆ పరుగు పందెంలో నిలబడు. పాపమును విడిచిపెట్టి ఆ సాతాను మనపై ఆ చేసే ప్రయోగాలన్నీ మనల్ని తాకకుండా ఉండాలంటే నీ చెడు మార్గాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడిగా ఉండి, పవిత్రంగా ఉండి, నీతిమంతుడిగా ఉండి ఆ జీవము కలిగిన దేవుణ్ణి నీ హృదయంలో నింపుకుంటే, ఆ శక్తి నీలో ఉంటే సాతాను నిన్నేమి చేయలేడు. దేవుడు నీ తగ్గింపు జీవితాన్ని చూసి,
నీ తగ్గించుకున్న జీవితాన్ని చూసి నిన్ను అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నా దేవుడు ఉంచుతాడు. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆ దేవుడు ఉంచుతాడు. ఆ దేవుడు ఉంచుతాడు. మరి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. దేవుని మాటలు, దేవుని మాటలు, దేవుని శక్తి మనం ఆశ్రయించినప్పుడు, దేవుని వైపు మన చూపు త్రిప్పుకున్నప్పుడు, మన తలంపులు, చెడ్డ తలంపులు అన్నీ వదిలిపెట్టి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం మనం నిలబడి పరుగు పందెంలో విశ్వాసంతో, ఓపికతో పరిగెత్తుదామా. ఎప్పుడైతే ఓపికతో పరుగు పందెంలో నువ్వు నిలబడతావో, ఎప్పుడైతే ఓపికతో యథార్థంగా విశ్వాసం కలిగి జీవిస్తావో, ఆ దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు, హెచ్చించే దేవుడు, హెచ్చించే దేవుడు, హెచ్చించే దేవుడు, జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దేవుని వైపుకి మీ చూపును తిప్పుకోవాలా. దేవుని వైపుకి మీ చూపును తిప్పుకోవాలా. మీ చూపును తిప్పుకోవాలా. మీ చూపును తిప్పుకోవాలా. మన మనసులు ఎరిగి ఉన్న దేవుడు, మన మనసులు ఎరిగి ఉన్న దేవుడు. ఆయనకేది అసాధ్యం కాదు. ఆయనకేది అసాధ్యం కాదు. తెలుసుకుంటావా? ఈరోజే తెలుసుకుంటావా? తెలుసుకుంటావా? నీకు మేలు చేస్తాడు. తెలుసుకుంటే నీకు మేలు చేస్తాడు. తెలుసుకుంటే నీకు మేలు చేస్తాడు. ఆ దేవుడు మార్పు లేని దేవుడు, మాట ఇచ్చే దేవుడు. మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చాడంటే నెరవేర్చే దేవుడు. ఆయనకు మించిన బలవంతుడు ఎవరూ లేరు. ఆయనకు మించిన శక్తివంతుడు ఎవరూ లేరు. మరి దేవుణ్ణి ఎరుగుతావా? దేవుణ్ణి తెలుసుకుంటావా? దేవుణ్ణి తెలుసుకుంటావా? దేవుణ్ణి తెలుసుకుంటావా? దేవుణ్ణి తెలుసుకుంటావా? ఈ రాత్రికాల సమయంలో దేవుణ్ణి తెలుసుకో. దేవుణ్ణి తెలుసుకో. దేవుని వైపు నీ చూపు త్రిప్పుకుంటే, దేవుని వైపు నీ చూపు త్రిప్పుకుంటే, ఆ గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుడు, నా జీవము కలిగిన దేవుడు, నా జీవము కలిగిన దేవుడు, నా జీవము కలిగిన దేవుడు, నా జీవము కలిగిన దేవుడిని నువ్వు స్వీకరిస్తావా? నా జీవము కలిగిన దేవుడిని నువ్వు స్వీకరిస్తావా? నువ్వు స్వీకరిస్తావా? నా జీవము కలిగిన దేవుడిని నువ్వు స్వీకరిస్తావా? నువ్వు స్వీకరిస్తే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.